నోరు తెరిస్తే నీ రంకుతనం బయటపడుతుందంటే అమన బూతులు తిడతావా కేటీఆర్ని? సిగ్గుందా? మనిషి పుట్టికనవా? నీలేక ఇంకా దిగజారు అనలేను కానీ కేటీఆర్ నువ్వు ఆ స్థాయిలో కామెంట్ చేసినావు కదా. నేను అడుగుతున్న చిన్న ముచ్చట ఇది. నేను గంట సేపు కేటాయిస్తే చిన్న ముచ్చట దొరికింది. నేను రెగ్యులర్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా కేటాయిస్తే నాకు చాలా పనులు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పక్కన పెట్టి దీని మీదనే ఫోకస్ చేస్తే మీ స్కామ్లు ఒక్కొక్కటి పెట్టదిస్తాను. ఎన్ని కేసులు పెడతారో పెట్టు. కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం ఇది. మీ రంకుతనాన్ని బయట పెడితే, కేటీఆర్ బయట పెడితే, ఆయన పుట్టుక గురించి మాట్లాడిన బండి సంజయ్, నీకు సిగ్గు శరం ఉంటే నీ ఎంపీ పరిధిలో నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేషనల్ ఫ్రేమ్వర్క్ స్కీమ్ని ఆపిన పొన్నం ప్రభాకర్ డబ్బులు అడిగితే మౌనంగా అన్ని మూసుకొని కూర్చున్న పొన్నం ప్రభాకర్ దీని మీద సమా అని చెప్పు. రంగుతనం బయట పెడితే బాధ అవుతుందా? ఆనాడు నీ బతుకంత ఏంది, నీ కథ ఎంత ఏంది? ఇదే కదా నీ కుక్క కథనే కదా. కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావుని తిడుతూ ఎదిగినావు నువ్వు కదా. ఏ రోజన్నా నువ్వు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, కేటీఆర్ హరీష్ రావుని తిట్టకుండా నీ మీటింగ్లు 10 ఉంటాయా? నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడితే నీ కుక్కనన్న ఒకటెత్తదా? తెల్ల లేస్తే బట్టగాల్చి మీదేసే నువ్వు నిన్ను ప్రశ్నిస్తే పుట్టుక గురించి మాట్లాడతావా? సిగ్గున్నదా సంజయ్? జై శ్రీరామ్.